అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడవడో ఇంగ్లీష్లో గొట్టంగడు కళ్యాణ్ గారు కంచేపు చెగువేరా అంటాడు, కంచేపు సనాతన ధర్మం అంటాడు అంటూ ఒక సుదీర్ఘ వ్యాసం రాశాడంటే దాని మీద పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా చెగువేరా గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు, చెగువేరా ఒక డాక్టర్ అయ్యండి, అది ఆయన ఆస్తమా ఉండి రోగుల సమస్యలు తీర్చడమే కాదు సామాజిక రుగ్మతను కూడా తీర్చాలి అని చెప్పి తన దేశాన్ని వీడి వేరే దేశానికి వెళ్ళి అక్కడ సమస్యని సాల్వ్ చేసి తనకు ఒక పదవి వచ్చి ఆ పదవి ద్వారా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సమస్యను సాల్వ్ చేసి ఇలాగా ఒక సమాజం పట్ల తనకు చూపించిన ఒక కమిట్మెంట్ నాకు నచ్చిందని చెప్పాను. కానీ కమ్యూనిస్టు అది అని ఇది అని క్లారిటీ ఇచ్చి తర్వాత కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మాట వాడాడు. ఏంటి, నా ఐడియాలజీ భిన్నత్వంలో ఏకత్వం. అసలు మన భారతదేశంలో ఉన్నదే అది కదా. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టిన పేరు కదా. భాషలు, మన భారతదేశం 22 భాషలను గుర్తించింది. మనం ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవట్లేదా, అక్కడ హిందీ నేర్చుకుని హిందీ మాట్లాడట్లేదా, లేదా తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో ఉద్యోగం చేస్తూ తమిళనాడు నేర్చుకోవట్లేదా, బెంగళూరు వెళ్ళి బెంగళూరులో కన్నడ నేర్చుకోవట్లేదా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ యాస నేర్చుకోవట్లేదా, ఆంధ్ర వాడు వచ్చి అక్కడి నుంచి ఎవడన్నా వస్తే వాడు తెలుగు నేర్చుకోవట్లేదా, నార్త్ సైడ్ నుంచి. మతాలు ఉన్నాయి, హైందవ మతము, క్రైస్తవుడు, ముస్లిము, బౌద్ధుడు, జైనులు, సిక్కులు, ఇంతమంది ఉన్నారు. ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం కదా. మన భారతదేశంలోనే భిన్నత్వం ఏకత్వం యాక్సెప్ట్ చేసినప్పుడు, భిన్నత్వంలో ఏకత్వంలో బతుకుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు భిన్నత్వంలో ఏకత్వం అనే ఐడియాలజీ ఎందుకు తీసుకోకూడదు? అసలు మన భారతదేశ స్వతంత్రమే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఐడియాలజీతో పుట్టుకుని రాలేదా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ను నిత్యం ముప్పు తిప్పలు పెట్టలేదా? మన మన్యం వీరుడు గిరిజన ప్రాంతంలో ఉన్న వీరులకు యుద్ధ కళను నేర్పి, లేకపోతే తుపాకీలను ఎలా కాల్చాలని నేర్పి నిరంతరం బ్రిటిషర్స్ని తొక్కిపెట్టి నారదీయలేదా? ఝాన్సీ లక్ష్మీబాయి మహిళల యొక్క శక్తిని చూపించలేదా యుద్ధంలో? మహాత్మా గాంధీ శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చూపించలేదా? ఇంకా తిలక్ గారు అయితే బ్రిటిషర్స్ మనం గ్రూప్గా ఏర్పడి మనం ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తే ఇటు గణేష్ చతుర్థి లేకపోతే దసరా లాంటి పండుగలను ఇన్వైట్ చేసి వాటిని సెలబ్రేషన్స్ చేసుకుని ఆ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా మన 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 భారతదేశానికి స్వతంత్రం ఎలా తెచ్చుకోవాలి అన్న దాన్ని ప్లానింగ్ చేయలేదా తిలక్ గారు? పోనీ మన పురాణాల్లోకి వెళ్దాము. ధర్మరాజు ఏంటి, ధర్మమే ఆయనకి ప్రథమం. భీముడు టెంపర్ రెండ్రా చూసుకుందాం. అర్జునుడు మంచి విలుకాడు అండ్ తన పట్ల కొన్ని విషయాల్లో సందేహం ఉంది. ఆ సందేహం వల్లే మనకి భగవద్గీత పుట్టుకుని రాలేదా? అలాగే మహాభారతం నుంచి నేను సంఘటన చెప్తాను. వారి యొక్క బలం, అతి విశ్వాసం, వారి బలం మీద ఉన్నటువంటి అతి విశ్వాసం భీముడు అర్జునుడు చూపిస్తారు. అవునా? ఆ కథ అందరికీ తెలిసిందే కదా. దాన్ని హనుమంతులు వారు ఎలా తగ్గించారు? లేకపోతే పాశుపతాస్త్రం సమయంలోని అర్జునుడు చూపించిన తన బలం యొక్క అతి విశ్వాసాన్ని చూపించినప్పుడు శివుడు ఎలా అణిచివేశాడు? లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పాడు? ఇలాంటి వాళ్ళందరినీ కలిపి కృష్ణుడు తను యుద్ధం చేయకుండా కురుక్షేత్రాన్ని నడిపి అధర్మాన్ని నశింపజేయలేదా? అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఆ ఐడియాలజీస్ అన్ని నేను అడాప్ట్ చేసుకుని నా మీద ప్రయోగించుకుని నా పార్టీ మీద ప్రయోగించి నేను సక్సెస్ అయ్యాను. మీకేంటి ప్రాబ్లం?
ఇంత భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న మన భారతదేశ సంస్కృతము మళ్ళీ భారతదేశ చరిత్ర ఆయన మన భారతదేశం ఎలా ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎందుకు అలా ఉండకూడదు? ఆయన ఆ భిన్నత్వంలో ఏకత్వం ఐడియాలజీని పెట్టుకుని ప్రజల్ని కొట్టుకోండి అని అంటలేదే. ప్రజలకి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఏ సొల్యూషన్ ఏది కరెక్టో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఒకటికి సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ, ఒక సొల్యూషన్కి సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ కరెక్ట్, ఒక ఐడియాలజీకి ఒక సమస్యకి మహాత్మా గాంధీ కరెక్ట్. ప్రతి ఓడు విమర్శించడం కూర్చుని కూడా పవన్ కళ్యాణ్ గారిని